ఆదికాండము 11వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 8వ వచనం. యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుటకు మానిరి. చూడండి ప్రియమైనటువంటి వారా, అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఎవరైతే దేవుని మాటను తిరస్కరించే వారిగా ఉన్నారో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళను చెదరగొట్టేస్తాడు. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఏబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వంచకులు తమ పన్నాగములను నెరవేరకుండా ఆయన వారి ఉపాయములను వంచకులు తమ పన్నాగములను నెరవేరకుండా ఆయన వారి ఉపాయములను ఏం చేస్తాడంట? దేవుడు భంగపరుస్తాడు. తప్పకుండా భంగపరుస్తాడు. దుర్మార్గుడు ఎప్పుడు కూడా అంతం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దుష్టుడు ఎప్పుడు కూడా మంచివాడిని చెడిపేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటాడు. మంచి వాటినన్నిటిని కూడా దుర్మార్గులు ఏం చేస్తారని అంటే వాళ్ళు అసహ్యించుకుంటారు. మంచివాడేమో దుర్మార్గతను అసహ్యించుకుంటాడు, దుర్మార్గులేమో మంచి వాటిని అసహ్యించుకుంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడనంట, మరి ఒకవేళ వంచకులు తమ పన్నాగములను నెరవేరకుండా ఆయన వారి ఉపాయములను ఏం చేస్తాడు? భంగపరుస్తాడు. అంటే ఆటంకము పరుస్తాడు, భంగపరుస్తాడు, కానీయకుండా చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం దేవునితో మరి మంచిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఏబు గ్రంథం 12:17 ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును. ఎప్పుడైతే నేను జ్ఞానిని కదా అని మన ఆలోచన మనం చేస్తే ఆయన ఏమైనా చేయగలుగుతాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులారా, దేవునికి లోబడని మనసు ఎవరిలో ఉంటే వారు చెదరగొట్టబడతారు, దుర్మార్గులందరూ కూడా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దుర్మార్గత నాలో ఉండొచ్చు, ఒకవేళ దుర్మార్గత మీలో ఉండొచ్చు, మరి ఎవరిలోనైనా ఉండొచ్చు. అలాంటి వారి ఆలోచనలు దేవుడు చెల్లనీయడు అని చెప్పి, చెదరగొట్టేస్తాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా 37:27 యెషయా 37:27 కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. 37:27 కాబట్టి వాటి కాపురస్తుల బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలంలోని గడ్డి వలెను కాడవేయని చేలవలెను అయిరి. ఎప్పుడైతే దేవునికి లోబడిన వారికి 26 నేను పూర్వమందే దీన్ని కలుగజేసిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించిననియు నీకు వినబడలేదా? ప్రాకారము గల పట్టణమును నీవు పాడు దిబ్బలుగా చేయడం నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, ఈ భ్రాంతి నుండి పొలంలోనే గడ్డి వలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుంటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి. దేవునికి తెలియకుండా ఏమైనా జరుగుతాయమ్మా? కానీ అందరూ ఏమనుకుంటారు? దేవునికి తెలియదులే అనుకుంటారు. నేనైనా అనుకుంటా, మనమైనా అనుకుంటాం, ఎవరమైనా అనుకుంటాం. ఎందుకు అని అంటే తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం. నేనే కరెక్టు, మీరు రాంగు అని అనుకుంటున్న ఆలోచనలు. మీరేమనుకుంటారు? మేమే కరెక్టు, మిగిలినటువంటి వారు రాంగు అని అనుకుంటాం. కానీ దేవునికి లోబడకుండా
ఉండగా మనం చేసే ఆలోచన ఏది కూడా ఫలించదు. దానికి వంచకులుగా దేవుడు గుర్తించాడు, వ్యతిరేకులుగా గుర్తించాడు, దుర్మార్గులుగా గుర్తించి ఆ బిడుదల్ని మనకిచ్చాడు. కాబట్టి మనం వంచకులం కాకూడదు, దుర్మార్గులం కాకూడదు, చెదరగొట్టబడేటటువంటి వారిగా మనం కాకూడదు అని అంటే దేవుని వాక్యానికి మనం ఏం కావాలి? విధేయత చూపించే వారిగా మనం ఉండాలి. యెషయా 40:23 రాజులను ఆయన లేకుండా చేయును, రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయ స్వరూపములుగా చేయును. అంటే ఈ భూమి అంతా కూడా, భూమి మీద ఉన్నదంతా కూడా మాయాస్వరూపులుగా చేయునని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి రాజులు లేకుండా నేను చేయదు అంటే ఆయనే రాజుగా ఉన్నాడు, నిత్యమైన రాజుగా ఉన్నాడు, నిత్యమైన ప్రధాన యాజకునిగా ఉన్నాడు, పంపబడినటువంటి అధికారిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. 41:11 నీ మీద కోపపడిన వారందరూ చూడండి, ఎవరైతే కోపపడినటువంటి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఎవరైతే వాదించాలని ఆలోచన చేస్తారో మరి వారు నశించిపోతారు. ఎవరుంటారు మన పక్షాన? దేవుడు మనకు తోడై ఉంటాడు. యుద్ధం ఎవరు చేస్తారు మన పక్షాన? దేవుడే చేస్తాడు. మనకు తెలియదు. మన జీవితంలో ఎన్నో అపాయాలను దేవుడు తప్పించున్నాడు, ఎన్నో ఆపదలను తప్పించాడు. ఎన్నోసార్లు పాపం చేయాలని అనుకుంటాం, ఆ పాపంలోకి వెళ్ళి కూడా దేవుడు తప్పించి ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు అన్నిటిని సరి చేసుకుంటూ చక్క చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వడ్రంగి పని మనిషి ఏం చేస్తాడు? ఒక్కగా ఉన్నదాన్ని ఏం చేస్తాడు? చక్కగా చేస్తాడు. అంటే రైతు పోయిండు, అయ్యా ఇది చక్కగా చేయండి, చక్కగా చేస్తాడు ఆయన కొలిమిలో పెట్టి. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క పాప స్వభావం, వంగినటువంటి స్వభావాన్ని దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా అమారుస్తాడనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నాకు ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని, సమయోచితమైనటువంటి సందర్భాలను మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో దుర్మార్గులు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో పాపం చేసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో మంచి చేసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో దేవుని వెంబడించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? దేవుని ప్రేమ వారిని ఎలా 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 మలుచుకుంటూ వచ్చింది, ఎన్నిసార్లు అవకాశం ఇస్తూ వచ్చింది అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా మనం పరిశీలన చేయాలి. మరి ఎండ మంచివారి మీద కూడా ఎండ ఉంటుంది, దుర్మార్గుల మీద కూడా ఎండ ఉంటుంది. వర్షం మంచివారి మీద కూడా కురుస్తుంది, దుర్మార్గుల మీద కూడా ఎండ కురుస్తుంది. దేవుడు అందరికీ సమానంగానే చూస్తాడు. కాకపోతే దేవుని పిల్లలకు నష్టం చేసేటటువంటి వారు, దేవుని ప్రజలను ఆటంకపరిచేటటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? చెదరగొట్టేస్తాడు, తిరస్కరించేస్తాడు అని చెప్పి మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. ఈ మాటలు మనము ఇర్మియా 20:11 చూద్దాం. ఇర్మియా 20:11 అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు వారు యుక్త
సిగ్గుపడుదురు. ఎందుకు సిగ్గుపడతారు? మంచి చేసిన వారు సిగ్గుపడతారా? సిగ్గుపడరు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనురు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూను మరువబడని నిత్యావమానము పొందుదురు. నిత్యావమానము మనము కొన్నిసార్లు వాళ్ళ ముందర మనం నవ్వుల పాలు కావచ్చు, నవ్వచ్చు మనల్ని చూసి, కానీ మనం భయపడకూడదు. మీ జీవితంలో మిమ్మల్ని చూసి నవ్వినరో లేదో తెలియదు, కానీ నా జీవితంలో నన్ను చూసి చాలామంది నవ్వారు. నేను ఏ పని చేసినా నవ్వారు, ఏ పని చేసినా ఎగతాళి చేశాను, ఏ పని చేసినా అవమానపరిచారు. నన్ను చాలామంది నవ్వుకుంటున్నారు. వాళ్ళ నవ్వు నేను చూశాను. వారు ఎగతాళి చేస్తున్నారని చెప్పి నేను గ్రహించాను, కానీ ఎన్నడూ నేను వారి దగ్గర వాదించలేదు. నేను ఎవరికి అప్పచెప్పాను? దేవునికి అప్పచెప్పాను. కానీ ఈరోజు దేవుని పనిలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని పరిచర్యలో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు వాళ్ళని ఏం చేసిండో వాళ్ళ నోర్లన్నీ మూసివేసి, చర్చలు చేసేటటువంటి వాళ్ళు నా గురించి ఈరోజు వాళ్ళ నోర్లన్నీ దేవుడు ఏం చేసిండు? మూసేసిండు. కొంతమందిని లోకం నుంచి తీసేసుకున్నాడు, కొంతమంది నోర్లను మూసేసి ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాం ఈ మాటలు అని అంటే, మనము ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడుకోవడం అది దేవుని చిత్తం కాదు. ఆ సంభాషణ ఎట్లుండాలి? 105వ కీర్తన మొదటి 2 చరణాలు. 105వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామమును ప్రకటన చేయుడి. ఎవరి నామాన్ని ప్రకటన చేయాలి? యెహోవా నామం. 2వ వచనం చదువుతాం. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను గూర్చి పాడుడి. ఆయనను కీర్తించుడి. ఆయనను కీర్తించుడి. ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి ఏం చేయాలంట? దేని గురించి సంభాషణ చేయాలి మనము? ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను సంభాషణ చేయాలి. దాన్ని తీసే అది ఆయన ఆశ్చర్య కార్యముల గురించి మనం సంభాషణ చేయాలి. కానీ మనం ఏం చేస్తాము? ఆయన ఏం చేస్తుంది, ఈయన ఏం చేస్తున్నాడు? ఓ తెల్లగా తిరుగుతాడు కదా అన్న, ఏం కష్టం చేస్తాడు? ఆయన పై మీద మొత్తం బంగారు పెట్టుకున్నది ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారో అని చెప్పి పొట్టి మాటలు మాట్లాడుతూ మనం ఏమవుతామమ్మా అన్నా? ఏమవుతాం మనము? పొట్టి మాటలు మాట్లాడేటోళ్ళు ఏమవుతారు? దేవుడు గొప్ప బిరుదు ఇచ్చాడు పొట్టి మాటలు మాట్లాడేటోళ్ళు. ఏమిటా బిరుదు? దరిద్రులు అవుతారు. ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళు ఏమవుతారు? దరిద్రులు అవుతారు. నేను చెప్పే మాట కాదు. సామెతలు 14:23 వచనం. సామెతలు 14:23. మనం ఆత్మీయ సంభాషణ చేయాలి కానీ శారీరకమైనటువంటి సంభాషణ చేయవద్దు. ఏ కష్టము చేసినా లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణము. లేమిడికి అంటే అర్థము దారిద్రం. ఎవరి గురించి అన్నా మనం మాట్లాడితే వాళ్ళ గురించి కొద్దిసేపు చర్చ చేసినాం అనుకోండి, మాట్లాడకుండా ఉన్నాం అనుకోండి, ఏమైనా వస్తుందా మనకు? కూరలే నీకు ఉప్పని వచ్చినా రాదు. మాట్లాడని వాళ్ళని చూడండి, మీరు ఈ లోకంలో గొప్పగా ఉంటున్నారు. ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు దరిద్రులుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే, మనం మాట్లాడితే ఆత్మీయమైన సంభాషణ మనం మాట్లాడుకోవాలి. ఇతరుల గురించి చెడుగా మనము మాట్లాడకూడదు. ఎవరైతే చెడుగా మాట్లాడుకుంటారో వారు మాయమైపోతారు. అలాగునే
దరిద్రులు అవుతారనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరొక విషయాన్ని కూడా